హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము మార్కెటింగ్పై మా 4 వీడియో సిరీస్లో మొదటిదానిలోకి ప్రవేశిస్తున్నాము. ఈ వీడియో మీ ఉత్పత్తిని ఎలా వేరు చేయాలనే దానిపై దృష్టి పెడుతుంది. మీ ప్రాథమిక లక్ష్య వినియోగదారుల విభాగాన్ని గుర్తించడం ద్వారా ప్రారంభిద్దాం. మీరు ఎవరికి విక్రయిస్తున్నారో తెలుసుకోవడం, మీరు ఏమి విక్రయిస్తున్నారో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. లింగం, వయస్సు, స్థానం, జీవనశైలి, ఆదాయ స్థాయి లేదా ఇలాంటి కారకాల ఆధారంగా మీ ప్రాథమిక లక్ష్య కస్టమర్ విభాగాన్ని నిర్వచించండి. మీ వినియోగదారుల ప్రాధాన్యతలు మరియు కొనుగోలు ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీ లక్ష్య విపణి కొనుగోలు నిర్ణయాలను నడిపించే కీలక వినియోగదారుల కారకాలను మేము గుర్తించాలి. మీ లక్ష్య వినియోగదారులు ఆరోగ్య స్పృహ, శాకాహారులు మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులు. వారి కుటుంబాలతో పాటు వారు పరిశుభ్రత, నాణ్యత మరియు చిరుధాన్యాల బియ్యం సంచి యొక్క ప్యాకేజింగ్కు ప్రాధాన్యత ఇస్తారు. అదనంగా వారు ధర గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ అంశాలకు అనుగుణంగా మీ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ ఉత్పత్తిని ఎలా వేరు చేయాలో అర్థం చేసుకుందాం. పరిశుభ్రత, నాణ్యత మరియు ప్యాకేజింగ్ వంటి రంగాలలో మీ పోటీని అధిగమించడంలో కీలకం. మీ ఉత్పత్తిని ప్రత్యేకంగా చేసే దాని గురించి ఆలోచించండి. ఇది పరిశుభ్రత మరియు మంచి నాణ్యత, లేదా బహుశా వినూత్న ప్యాకేజింగ్? గుర్తుంచుకోండి, భేదం అనేది కేవలం ఉత్పత్తి గురించి మాత్రమే కాదు, మీరు దానిని మీ వినియోగదారులకు ఎలా అందిస్తారు అనేది కూడా. తరువాత మీరు ఏ ఉత్పత్తుల కలయికను అందించాలో నిర్ణయించుకోవడం ముఖ్యం. దీనికి సమాధానం ఇవ్వడానికి మీ లక్ష్య విపణి యొక్క ప్రాధాన్యతలు, అవసరాలు మరియు ప్రవర్తనను పరిగణించండి. చిరుధాన్యాల బియ్యం, చిరుధాన్యాల పొడి, చిరుధాన్యాల రొట్టె మరియు చిరుధాన్యాల బిస్కెట్ల మిశ్రమాన్ని అందించడం మీ వినియోగదారుల అవసరాలకు సంబంధించిన వివిధ అంశాలను పరిష్కరించవచ్చు. చివరగా, పూర్తి స్థాయి ప్రయోగానికి ముందు మీ ఉత్పత్తి ఆలోచనను సమర్థవంతంగా పరీక్షించడానికి నమూనాను ధృవీకరించడం చాలా ముఖ్యం. ఇది మీ ప్రాథమిక లక్ష్య విభాగంతో చర్చల ద్వారా లేదా మీ ఉత్పత్తిని సమీక్షించమని స్నేహితుల బృందాన్ని అడగడం ద్వారా చేయవచ్చు. మీ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, ముఖ్యంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారు, శాకాహారులు మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాల నుండి అభిప్రాయాన్ని చాలాసార్లు సేకరించండి. వ్యాపార్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.